రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను ప్రతి వారు అనుభవించినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయా? అనుకున్నదేమీ జరగటం లేదా? ఎంతగా ప్రార్థించినా విడుదల పొందుకోలేకపోతున్నావా? ఎందుకు దేవుడు ఇటువంటి పరిస్థితులను నడిపిస్తున్నాడని చెప్పి నీవు ప్రశ్నించుకుంటూ ఉన్నావా? ఏది చేసినా కూడా విఫలమవుతున్నట్టు అనిపిస్తూ ఉందా? ఏది కూడా ఫలించడం లేదా? ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అన్నీ విఫలమే అవుతున్నాయా? ఇంక ఎందుకు జీవితం అనిపిస్తూ ఉన్నదా? అయితే ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. జాన్ బనియన్ గారు గొప్ప సేవకుడు. ఆయన్ని ఆ యొక్క నేరస్తుని బోన్లో పెట్టారంట. ఆ బోన్లోకి ఎక్కించినప్పుడు జడ్జిమెంట్ డే వచ్చినప్పుడు ఏం నేరం చేశాడు? ఏం నేరం చేయలేదు. కానీ జాన్ బనియన్ గారిని ఆ నేరస్తుని బోన్లోకి ఎక్కించినప్పుడు న్యాయమూర్తి అన్నాడంట, ఈ విధంగా చెప్పాడంటే ఏమని? సువార్త ప్రకటించడం ఆపేస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చిన ఎడల నిన్ను విడుదల చేయడానికి ఉత్తర్వు నేను జారీ చేస్తాను. ఇక నేను సువార్తను ప్రకటించను, సువార్త ప్రకటించడం మానేస్తాను అని నువ్వు చెప్పినట్లయితే నిన్ను జైలు నుంచి విడుదల చేస్తాం. హల్లెలూయా. నిన్ను జైలు నుంచి విడుదల చేయడానికి ఉత్తర్వు నేను జారీ చేస్తాను అన్నాడంట న్యాయమూర్తి. అప్పుడు జాన్ బనియన్ గారు ఏమన్నారు తెలుసా? అది మాత్రం నేను చేయలేను, సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ అని వెంటనే జాన్ బనియన్ గారు జవాబిచ్చాడు. ఫలితం 12 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. 12 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. పిల్లల సువార్త ప్రకటించానంటే బయటకు వచ్చేయచ్చు, హాయిగా ఉంటుంది. ఈ రోజున దేవుని గురించి ప్రకటించకపోతే నీకు స్వేచ్ఛ, దేవుని గురించి మాట్లాడకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు, దేవుని గురించి నువ్వు పట్టించుకోకపోతే నువ్వు లోకానుసారంగా జీవించవచ్చు. కానీ దేవుని కలిగి లోకానుసారంగా జీవించలేవు. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం. కాబట్టి లోకంలో స్నేహం చేసేటువంటి వారు దేవునికి వైరం అవుతారు, దేవునితో స్నేహం చేసేటువంటి వారు లోకానికి వైరం అవుతారు. కాబట్టి ఈ రోజున నీకు లోకమా వైరము, దేవుడా వైరము? పరిశీలన చేసుకోండి. ఈ విధంగా మరి జాన్ బనియన్ గారు 12 సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది. జాన్ లీ కింగ్ నిర్దాక్షిణ్యంగా జాన్ బనియన్ గారిని 12 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆ బెడ్ఫోర్డ్ జైల్లో ఉంచేశారు, శ్రమల పాలు చేశారు, ఎంతో ఇబ్బంది పెట్టారు. 12 సంవత్సరాలు అంటే మాటలా? ఈ 12 సంవత్సరాల్లో విడుదల నిమిత్తం జాన్ బనియన్ గారు ఎంతగానో ప్రార్థించాడు. ప్రభువా, నన్ను విడిపించినందుకు వందనాలు, ఈ బంధకాల నుంచి బయటకు తీసినందుకు వందనాలు అంటే 12 సంవత్సరాల దేవుడు ప్రార్థన ఆలకించలేదు ప్రియులారా. 12 సంవత్సరాలు కూడా జైల్లోనే ఉన్నాడు. వింటున్నారా? 12 సంవత్సరాలు జైల్లో ఉండి ప్రార్థిస్తున్నాడు, కానీ ఏ విధమైన జవాబు దొరకలేదు. కానీ దైవికమైనటువంటి కృప దొరికింది. యాత్రికుని ప్రయాణమును ప్రభు స్వప్నం ద్వారా బయలుపరిచాడు. యాత్రికుని ప్రయాణం అనేటువంటి ఆ యొక్క విషయాన్ని కళ ద్వారా దేవుడు జాన్ బనియన్ గారికి బయలుపరిచాడు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రార్థనాపూర్వకంగాను జాగ్రత్తగాను జాన్ బనియన్ గారు దాన్ని రాశాడు. జైల్లో ఉండి చక్కగా ఆయన జైల్లోనే కూర్చుని యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకాన్ని ఆయన రాయటం జరిగింది. హల్లెలూయా. యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకం 1678వ సంవత్సరంలో ప్రచురించబడింది. ఇప్పటికీ 325 సంవత్సరాలుగా అనేక సార్లు అచ్చువేయబడి ప్రపంచమంతటిలో కూడా పరిశుద్ధ గ్రంథానికి తర్వాత మంచి పుస్తకంగా భావించబడి ఎందరో జీవితాలను ప్రభావితం చేసింది. అనేకమైన భాషల్లో కూడా తర్జుమా చేయబడింది యాత్రికుని ప్రయాణం. దాన్నే షార్ట్ ఫిల్మ్ ఒక మూవీగా కూడా తీశారు. అలాగే పుస్తకాలు ఏ బుక్ స్టాల్లోకి వెళ్ళినా యాత్రికుని ప్రయాణం అంటే దొరకని బుక్ స్టాల్ ఉండదు. ఎక్కడైనా సరే ఆ బుక్ ఉంటుంది. ప్రియులు గమనించాలి. వింటున్నారా? నువ్వు ఎంత నలిగితే అంత ఉపయోగపడతావు. 12 సంవత్సరాల జైల్లో ఉన్నాడు. ఎంతగా ప్రార్థించినా జవాబు పొందుకోలేకపోయాడు, విడుదల పొందుకోలేకపోయాడు. కానీ ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ఏది బంధించలేకపోయింది, ఏ జైలు బంధించలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మరి బైబిల్ తర్వాత ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం
మన ప్రభావితమైంది. ఈరోజు నీ జీవితంలో ఎంత ప్రార్థించినా విడుదల పొందుకోవట్లేదా? ఎంత ప్రార్థించినా సమస్య నుంచి బయటపడతలేదా? ఎంత ప్రార్థించినా నీ జీవితంలో అంధకారం అనిపిస్తూ ఉన్నదా? అయితే నీ జీవితంలో చేసేటువంటి కార్యాలు, నీ జీవితంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రతి కార్యము అనేక మందికి అద్భుతంగా మార్చబడబోతుంది. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి నింద, ప్రతి బాధ, నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి క్లిష్ట కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి అనుభవాలు అనేక మందికి రాబోయే రోజుల్లో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఆమేన్. నమ్ముచున్నారా? నమ్మిన వారందరూ మరి ఈరోజు మీ శ్రమ రేపటి ఆశీర్వాదానికి అనేక మందికి దీవెనకరము అని చెప్పి నమ్మిన వారు స్వతంత్రించుకుందురు గాక. ఆమేన్.